నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన. దేవుడు సృష్టించిన వాటిని అన్నిటిపైన దేవుడు ప్రతి మానవుడికి అధికారం ఇచ్చి ఉన్నాడు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగముల పైనను, ఆకాశ పక్షుల పైనను, సముద్రముల పైనను, సముద్రంలో సంచరించు వాటినన్నిటినీ వాటి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. నిజమే కదా. మనుషుడు ఈరోజు ఎగిరేవి, పాకేవి అన్నీ కూడా వాటిని ఏలుతున్నాడు. కానీ మనం ప్రభు భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం గలది. దేవుని నామము భూమి అంతటా ఎంతో ప్రభావం గలది. కాబట్టి ఈ వాక్యంలో మనం చూడాల్సింది దేవుడి యొక్క ప్రభావం. మనిషి ఎంతో చేసినప్పటికీ కూడా మనిషి ఎవరి ద్వారా సృష్టించబడ్డ? దేవుడి ద్వారా, దేవుడి కోసం. అంతేకాకుండా సృష్టిలో ఉన్న ప్రతి జీవి కానీ, ప్రతి క్రియేషన్ కానీ ఆయన ద్వారా సృష్టించబడ్డాయి. ఆయన అంటే ఇక్కడ యేసు ప్రభు ద్వారా. ఎవరి కోసం? ఆయన ద్వారానే సృష్టించబడ్డాయి. మనం చూసినట్లయితే కొలసి పత్రికలో మనం చూస్తాం, క్రైస్ట్ ఈజ్ ఎ క్రియేటర్ అండ్ ఈజ్ ఎ రిడీమర్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవిను భూమి అందున్నవిను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ అన్నిటికీ సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. కాబట్టి మనల్ని ఆయన ఎంతో ప్రేమించాడు. కాబట్టి మన కోసం ఇవన్నీ చేశాడు. సృష్టిని మనల్ని ఇంకా ఎంతగా ప్రేమించాడంటే తన సొంత ఎవరి కోసమైతే ఇవన్నీ చేశారో, ఎవరి ద్వారా అయితే చేశారో ఆయనే ఈ లోకానికి పంపించి మన కోసం